ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు చర్య తీసుకోవాలి. అవినీతి పరులపై, రాతంపూడిలో జరిగిన అవినీతి పరులపై ఇందిరమ్మ కమిటీని ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, ఈ యొక్క సుజాత నగర్ మండలంలో ఈ మధ్య కాలంలో కొత్తగూడెం క్లబ్లో జరిగినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మన కోననేని సాంబశివరావు గారు, వారు ఇద్దరు కలిసి మా యొక్క సుజాత నగర్ మండలంలో ఇందిరమ్మ ఇల్లుని ఇవ్వడం జరిగింది. అవి వచ్చిన తర్వాత ఊళ్ళల్లో గొడవలు స్టార్ట్ అయినాయి. ఒక ఊరితోనే కాకుండా నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో గొడవలు అవుతున్నప్పటికీ ఈరోజు సుజాత నగర్ మండలంలో ఈ స్టేషన్ పేదంపూడి గ్రామంలో ఈరోజు ప్రధానంగా రాత్రి నుంచి గొడవ అవుతుంది. పేపర్లో కానీ టీవీలో కూడా ఆల్రెడీ ఇప్పటికే వస్తున్నటువంటి పరిస్థితి. నిన్న చూసినట్టయితే బేతంపూడి వారు ఒక సిపిఐ పార్టీ వారు, కాంగ్రెస్ పార్టీ వారు, వారి యొక్క పార్టీకి సంబంధించిన ప్రజలే ఈ యొక్క ఇందిరమ్మ కమిటీ లేయటం వల్ల ఇందిరమ్మ కమిటీ వారు మాకు 50,000 నుంచి 70,000 లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేస్తుంటే కొంతమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళకే వచ్చినాయి, డబ్బులు ఇచ్చినటువంటి వారికి రాలేదు అనేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రధానంగా చూస్తే వారికి మొదటి లిస్టులో పేరు వచ్చింది, రెండో లిస్టులో పేరు వస్తుంది, మూడో లిస్టులో చూసినట్టయితే వారు డబ్బులు ఇవ్వలేదనే ఉద్దేశంతో వాళ్ళకి ఇల్లు రాలేదని ఈరోజు గొడవ చేస్తున్నారు. ఈరోజు మేము పార్టీ పరంగా గొడవ చేయట్లేదు. ఈ రోజు ఇక్కడ గొడవ చేసే ప్రజలు సిపిఐ పార్టీకి సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ యొక్క నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక బేతంపూడే కాదు, ఈ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో, అనేక తండాల్లో, అనేక గూడాల్లో, అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు 50,000 నుంచి 1,00,000 రూపాయలు కావాలని ఈ రోజు నాయకులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్టయితే మేము ఇల్లు కట్టుకోవడానికి మా యొక్క బతుకులు బాగుపడతాయి అంటే వాళ్ళకే 1,00,000 రూపాయలు ఇస్తే ఈ రోజు ఆ 4 లక్షల రూపాయల్లో ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఈ రోజు ఈ ప్రభుత్వం కానీ, స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రధానంగా దృష్టి సాధించండి. ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం, సాంబశివరావు గారికి చెప్తున్నాం, మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే బేతంపూడి గ్రామంలో వారు డబ్బులు తీసుకొని ఈ రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, మీరు దగ్గరుండి పార్టీతో సంబంధాలు లేకుండా పేదవాళ్ళకి అన్యాయం చేసేటువంటి ప్రతి ఒక్కరిపైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రానున్నటువంటి కాలంలో అనేక ప్రజా పోరాటాలను కూడా పెద్ద ఎత్తున చేయడానికి మేము డిమాండ్ చేస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు కూడా ఈరోజు సీతారాం ప్రాజెక్టు ఉంది, సీతారాం ప్రాజెక్టు నీళ్లు కూడా సింగోపాలెం ప్రాజెక్టు రాపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు. సుజాత నగర్ మండలంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా రానున్నటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఈ సీతారాం ప్రాజెక్టు గురించి, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల గురించి, అనేక రకాలైన సమస్యల కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఇందిరమ్మ ఇళ్లలో డబ్బులు అవినీతి పాల్పడ్డ వారిపై బేతంపూడి గ్రామంలో అవినీతి పాల్పడ్డారు. జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క సమస్య మీద మీరు సమగ్ర విచారణ చేపించి బేతంపూడిలో ఇందిరమ్మ కమిటీని రద్దు చేయాలి. అర్హులైనటువంటి పేదలందరూ కూడా ఇల్లు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ అర్హులైన పేదలందరికీ జై తెలంగాణ.